ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విచిత్రమైన సంప్రదాయం ఉంది. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినప్పుడో లేదా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చినప్పుడో ఒక వర్గం మీడియా మరియు ఒక నిర్దిష్ట పార్టీ సోషల్ మీడియా విభాగాలు అకస్మాత్తుగా యాక్టివ్ అవుతాయి. అప్పటికప్పుడు కొన్ని ఊహాజనిత కథలను, సంచలన లీకులను తెరపైకి తెస్తాయి. రాత్రికి రాత్రే స్క్రిప్ట్లు సిద్ధమవుతాయి. యూట్యూబ్ ఛానళ్లలో విశ్లేషణలు మొదలవుతాయి. అసలు ఇలాంటి ఫేక్ స్టోరీలు సృష్టించి రాజకీయాలు చేయడం ఏ పార్టీ డిఎన్ఏ? గతంలో సొంత బాబాయ్ దారుణంగా హత్యకు గురైనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి కోసం, ప్రత్యర్థులను ఇరికించడం కోసం నారాసుర రక్త చరిత్ర అంటూ ఒక పత్రికలో ఎలాంటి కథనాలు అల్లారో మనందరికీ తెలుసు. ఇప్పుడు సరిగ్గా అలాంటిదే, అంతకంటే పెద్ద పొలిటికల్ డ్రామా ఒకటి సోషల్ మీడియాలో నడుస్తోంది. దాని వెనక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటో తెలియాలంటే మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. ఇలాంటి మైండ్ గేమ్లు ఈరోజు కొత్తగా మొదలైనవి కావు. 2012లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి ఆరోపణలపై అరెస్ట్ అయినప్పుడు కూడా ఇలాంటి కథలే విన్నాం. నాడు కాంగ్రెస్ హైకమాండ్తో చంద్రబాబు చేతులు కలిపారని, ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజులే కేసులు పెట్టించారని ఒక పెద్ద అబద్ధాన్ని ప్రచారం చేశారు. కానీ వాస్తవం ఏంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో జరిగిన క్విడ్ ప్రోకో అక్రమాలపై నాడు హైకోర్టు ఆదేశాల మేరకే సిబిఐ విచారణ జరిపింది. చట్టపరమైన విచారణను రాజకీయ వేధింపులుగా మార్చి సానుభూతి పొందడం వారి పాత అలవాటు. అంతేకాదు, వైఎస్ఆర్ చనిపోయిన వెంటనే కనీసం అంత్యక్రియలు కూడా పూర్తి కాకముందే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ జరిపిన ఉదంతాన్ని కూడా కాలక్రమేణా మార్చేసి జగన్ గారు విలువల కోసం బయటకు వచ్చారు అని కలరింగ్ ఇచ్చారు. ఆ తర్వాత 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో రాష్ట్ర నిధుల కోసం, పోలవరం కోసం ఢిల్లీ వెళ్తే రాష్ట్ర సమస్యలు వదిలేసి జగన్ అరెస్టు గురించే మోదీని అడిగారు అని నాడు కొందరు బీజేపీ నేతల పాత విమర్శలను వాడుకొని ప్రచారం చేశారు. జగన్పై ఉన్న కేసులు సిబిఐ, ఈడీ పరిధిలో ఉన్నాయని, వాటిని ఎవరూ ప్రభావితం చేయలేరని తెలిసి కూడా ప్రజలను తప్పుదోవ పట్టించారు. మరి ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూటమి చేతిలో ఘోర పరాజయం పాలయ్యాక వైసీపీ శ్రేణులు తెరపైకి తెచ్చిన ఆ సరికొత్త లీక్ ఏంటి? ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైసీపీ మద్దతుదారులు విపరీతంగా ఒక వార్తను వైరల్ చేస్తున్నారు. అదేంటంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి జగన్ను ఎలాగైనా జైలుకు పంపండి అని అడిగారట. దానికి అమిత్ షా ఒక రహస్య సలహా ఇచ్చారట. ఈ విషయం జనసేన కోర్ కమిటీ నుంచే లీక్ అయిందట. ఇది ఇప్పుడు వారు నడుపుతోన్న సరికొత్త ఫేక్ స్టోరీ. అసలు ఈ వార్త ఎక్కడ పుట్టిందో తెలుసా? ఏపీకి, అమరావతికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఒక రేటింగ్ లేని ఒక టీవీ ఛానల్లో, అలాగే తన సొంత యూట్యూబ్ ఛానల్లో నిరంతరం మాట్లాడే ఒక తెలంగాణ రాజకీయ విశ్లేషకుడు వదిలిన ఊహాజనిత బాణం ఇది. రెండు పార్టీల అగ్రనేతల మధ్య అత్యంత రహస్యంగా మూసి ఉన్న గదుల్లో జరిగే చర్చలు ఎక్కడో తెలంగాణలో కూర్చొని సొంత డబ్బా కొట్టుకునే ఒక విశ్లేషకుడికి లీక్ అయ్యాయట. ఇంతకంటే హాస్యాస్పదం ఇంకొకటి ఉంటుందా? పవన్ కళ్యాణ్ కానీ, జనసేన అధికారిక ప్రతినిధులు కానీ, లేదా బీజేపీ అధిష్టానం కానీ ఈ తరహా సంభాషణ జరిగినట్లు ఎక్కడా ధృవీకరించలేదు. ఈ కథ వెనుక ఉన్న అసలు రాజకీయ దురుద్దేశం ఏమిటంటే, 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక కింగ్ మేకర్లా మారి తన వ్యూహాత్మక చతురతతో కూటమిని గెలిపించి వైసీపీని ఘోరంగా దెబ్బతీశారు. ఒంటరిగా జగన్ను ఎదుర్కొనే ధైర్యం లేకనే పొత్తులు పెట్టుకున్నారనే వైసీపీ ఏడుపు వారి బలహీనతను చూపిస్తుందే తప్ప కూటమి విజయాన్ని కాదు. ఎప్పటిలాగే టీడీపీ, జనసేన మధ్య తగాదాలు పెట్టడానికి, పాత కేసుల భయాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి ప్రజల్లో సానుభూతి డ్రామా ఆడటానికి వైసీపీ ఆడుతోన్న చివరి నిమిష ప్రయత్నమే ఈ సత్యదూరమైన ప్రచారం. చట్టం తన పని తాను చేసుకుపోతుంటే దానికి చంద్రబాబునో, పవన్ కళ్యాణ్నో ముడిపెడుతూ ఇలాంటి సబ్జెక్టు లేని విశ్లేషకులను నమ్ముకోవడం వారి నైతిక దివాలా కోరుతనానికి నిదర్శనం. చట్టాన్ని ఎవరూ శాసించలేరు. ఇలాంటి ఫేక్ ప్రచారాలను ప్రజలు నమ్మరు.